మన భూమిపైన ఉన్న ఈ ట్రాపికల్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల వర్షారణ్యం పర్యావరణ వ్యవస్థలోని తిరుగులేని రాజుగా గత 5,50,00,000 సంవత్సరాలుగా ఉంది. ఇదే అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లేదా అడవిని అమెజానియన్ లేదా సెల్వా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఉష్ణమండల వర్షారణ్యంలో మనకి తెలియని చాలా జాతులు ఇంకా మొక్కలు నివసిస్తూ ఉన్నాయి. అసలు మనం ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే క్వశ్చన్కి ఈ వీడియో మీకు డీటెయిల్డ్ ఆన్సర్ ఇస్తుంది. ఈ వీడియోలో మనం స్క్వేర్ కిలోమీటర్, మిలియన్, బిలియన్, టన్స్ ఇంకా పర్సంటేజ్ అనే వర్డ్స్ని ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. వీడియోని స్టార్ట్ చేసే ముందు వాటి మీనింగ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. స్క్వేర్ కిలోమీటర్ని మనం బ్రేక్ చేస్తే స్క్వేర్ ఇంకా కిలోమీటర్. స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. కిలోమీటర్ని 1000 మీటర్స్ అని కూడా. సో స్క్వేర్ కిలోమీటర్ అంటే 4 సైడ్స్ లేదా 2 సైడ్స్ 1000 మీటర్స్ ఉంటే దాన్ని స్క్వేర్ కిలోమీటర్ అనొచ్చు. ఈ పిక్చర్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ స్క్వేర్ కిలోమీటర్కి యూనిట్ ఏరియా. దీని ఫార్ములా లెంత్ ఇంటూ విడ్త్. అసలు ఎందుకు స్క్వేర్ కిలోమీటర్ అనే యూనిట్ ఏరియాని వాడతారంటే లార్జ్ ఏరియాని ఈజీగా మ్యాప్ చేయడానికి. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు. వెయిట్ని కేజెస్లో, టన్స్లో కూడా మెజర్ చేస్తారు. 10 అంటే దాదాపు 1000 కేజీలు. పర్సెంటేజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, దానిలో 10% అంటే 10 రూపీస్ అన్నమాట. ఈ పర్సెంటేజ్కి ఫార్ములా వచ్చేసరికి ఇచ్చిన వాల్యూని టోటల్ వాల్యూతో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయాలి. ద అమెజాన్ రైన్ ఫారెస్ట్ని అమెజాన్ జంగల్ లేదా అమెజానియా అని కూడా అంటారు. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఫార్మేషన్ అనేది ఇసినో ఎరాలో జరిగింది. అంటే దాదాపు 55 మిలియన్ ఇయర్స్ ముందనమాట. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లాగే మన భూమిపైన ఉన్న వర్షారణ్యాలన్నీ ఎర్త్ ల్యాండ్ని 6% కవర్ చేస్తున్నాయి. అంటే దాదాపు 30.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఈ రైన్ ఫారెస్ట్లు మన ఇండియాలో కూడా ఉన్నాయి. అవి ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, వెస్టర్న్ ఘాట్స్ అంటే అరేబియన్ సీ బార్డర్ దగ్గర, ఇంకా కేరళలో ఉన్న సైలెంట్ వ్యాలీ అనే రైన్ ఫారెస్ట్. అమెజాన్ రైన్ ఫారెస్ట్ సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ బేసిన్లో ఒక భాగం. ఈ బేసిన్ 7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కలిగి ఉంది. దీనిలో 5.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అమెజాన్ రైన్ ఫారెస్ట్దే. అంటే ఇండియా సైజులో డబల్ అన్నమాట. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ 9 నేషన్స్లో విస్తరించి ఉంది. అవి 60% బ్రెజిల్, 13% పెరు, 10% బొలివియా, ఈక్వెడోర్, ఫ్రెంచ్ గువానా, గయానా, సురినేమ్ ఇంకా వెనెజులా. ఎటు చూసినా పచ్చని చెట్లు. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉండే చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే అక్కడ పడే మొత్తం సన్లైట్లో కేవలం 2% ల్యాండ్ని రీచ్ అవుతాయి. కానీ ఇన్ని చెట్లకి ఎదగడానికి న్యూట్రియంట్స్ ఎలా వస్తున్నాయి అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ అడవి ఉంది కదా, దాని ల్యాండ్ ఫెర్టిలిటీ కోల్పోవాలి కదా. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ అమెజాన్ ఉష్ణమండల వర్షారణ్యం ల్యాండ్ ఫెర్టిలిటీ 4800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహారా డెజర్ట్ నుంచి వచ్చే గాలుల వల్ల వస్తుంది. ఈ గాలులు దుమ్ము ధూళితో పాటు ఫెర్టిలైజర్ని కూడా డస్ట్ రూపంలో అమెజాన్ రైన్ ఫారెస్ట్ని 56% ఫెర్టిలైజ్ చేస్తున్నాయి. ఈ ధూళిలో ఫాస్ఫరస్, ఐరన్ ఇంకా కొన్ని ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటాయి. నాసా కలిప్సో శాటిలైట్ ప్రతి సంవత్సరం సహారా నుంచి అమెజాన్కి వెళ్ళే డస్ట్ ఫ్లోని మెజర్ చేసింది. అది ఎంత అంటే 182 మిలియన్ టన్స్ ఆఫ్ డస్ట్. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్కి ఫాస్ఫరస్ ఆఫ్రికాలో వచ్చే బుష్ ఫైర్ వల్ల కూడా లభిస్తుంది, లేదా అక్కడ మండించే అగ్రికల్చర్ వేస్ట్ వల్ల కూడా. అమెజాన్ రైన్ ఫారెస్ట్ మన భూమిపైన ఉన్న మోస్ట్ బయోడైవర్స్ ప్లేస్, అంటే ఎక్కువ జీవవైవిధ్యం కలిగిన ప్రదేశం. ఎందుకంటే దాదాపు మనకు తెలిసిన 10వ వంతు జాతులు ఈ అడవిలో ఉన్నాయి. ఈ బయోడైవర్సిటీ మన ప్లానెట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఈ నేచర్ అనేది మ్యాన్కైండ్ని డిజీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసి ఒక లేయర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ అడవిలో 40,000కి పైగా మొక్క జాతులు, దాదాపు 2500 మంచినీరు చేపలు, 427 మెమ్మల్స్ జాతులు, 400 యాంప్లిఫియన్స్ జాతులు, 370 రెప్టైల్స్ జాతులు, 1300 పక్షి జాతులు ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్ మన ఎర్త్ క్లైమేట్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ అడవిలో ఉన్న చెట్లు అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని క్లైమేట్ చేంజ్ని స్లో చేస్తున్నాయి. ఈ రైన్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్లో రిలీజ్ చేసే వాటర్ వేపర్ వల్ల రైన్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఇంకా రైన్ఫాల్ ప్యాటర్న్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని స్టడీస్ ఏమని చెప్తున్నాయి అంటే
ప్రతి సంవత్సరం అమెజాన్ రైన్ ఫారెస్ట్ దాదాపు 2.5 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్ నుంచి పీల్చుకుంటుందని, ఇది 560 మిలియన్ కార్స్ నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్తో ఈక్వల్. అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉండే వాటర్ మన వరల్డ్ రివర్ సిస్టంలో 20% ఉంటుంది. అమెజాన్లో ఉన్న ఈ ఫ్రెష్ వాటర్ అక్కడ ఉన్న మనుషులకి ఇంకా జంతువులకి చాలా హెల్ప్ అవుతుంది. వరల్డ్లో ఎక్కువ వాటర్ని సముద్రంలోకి రిలీజ్ చేసే వాటర్ సిస్టమ్స్లో అమెజాన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇది రిలీజ్ చేసే వాటర్ తర్వాత ఉన్న లార్జెస్ట్ రివర్స్లో ఉన్న వాటర్ కంటే ఎక్కువ. అమెజాన్ రైన్ ఫారెస్ట్ మెడిసిన్స్కి బిగ్ సప్లయర్. మనం వాడే మోడర్న్ మెడిసిన్స్లో 25% ఈ ఫారెస్ట్లో గ్రో అయిన మొక్కల నుంచి డిరైవ్ అయినవే. ఎగ్జాంపుల్కి బ్రెజిలియన్ పెప్పర్ అనే మొక్క యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంది. ఇదే కాకుండా మలేరియా, హెచ్ఐవి, ఎయిడ్స్ని ట్రీట్ చేసే మొక్కలు ఈ అడవిలో ఉన్నాయి. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చే ప్లాంట్స్ లేదా చెట్లు కాస్మెటిక్స్ ఇంకా ఇంట్లో వాడే ఫర్నిచర్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అమెజాన్ రైన్ ఫారెస్ట్ చాలా రకాల ఫుడ్స్కి మెయిన్ సోర్స్. ఇవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇంకా చాలా. ఈ ఫుడ్స్ యూనిక్ ఫ్లేవర్తో కాకుండానే న్యూట్రియంట్స్తో కూడా ఉంటాయి. అందుకేనేమో వరల్డ్ మొత్తం ఫేమస్. ఇవి బెర్రీస్, యోకా, టుపికా, అమెజానియన్ ఫిష్, ఎగ్జాటిక్ ఫిష్, పామ్ గ్రబ్స్, మానియన్ ఫ్లోర్, కోకో ఇంకా చాలా వెజ్ అండ్ నాన్ వెజ్. ఈకోటూరిజం అంటే నేచర్ ఇంపార్టెన్స్ని తెలిపే టూర్ అని చెప్పచ్చు. ఈ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది నేచర్ అలాంటి ఇంపాక్ట్ చేయదు. ఇలాంటి టూర్స్కి వెళ్ళడం వల్ల మనం మళ్ళీ నేచర్తో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ టూర్స్ జనరేట్ చేసే మనీతో ఫారెస్ట్ని రీస్టోర్ కూడా చేయొచ్చు. ఇంకా రీసెర్చ్కి ఫండింగ్ కూడా ఇవ్వచ్చు. సైంటిఫిక్ రీసెర్చ్ అనేది అమెజాన్ కష్టమైన పర్యావరణ వ్యవస్థను, బయోడైవర్సిటీని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అమెజాన్ని స్టడీ చేయడం వల్ల డిఫారెస్ట్రేషన్ మన ఎర్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో, ఇంకా ఏ విధంగా డ్యామేజ్ ఉంటుందో మనకి తెలుస్తుంది. అమెజాన్లో ఉండే ప్రజల నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ విధంగా రీసెర్చ్ అండ్ స్టడీస్ చేయడం వల్ల అమెజాన్ మనకి ఎలా హెల్ప్ అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా మాట్లాడబోయే ఇన్ఫర్మేషన్ మనకి రీసెర్చ్ వల్లే తెలిసింది. ఇంత పెద్ద అడవైనా మనుషుల వల్ల నాశనం అయిపోతుంది. ఎంతలా అంటే 2023లోనే 22% అంటే 434 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గింది. ముందు సంవత్సరం కంటే 52% ఎక్కువ డిఫారెస్ట్రేషన్ జరిగింది ఈ సంవత్సరంలో. ఈ అటవీ నిర్మూలన మనకి మొత్తంలో 80% పశువుల పెంపకం కోసమే జరుగుతుంది. ఎందుకంటే పచ్చిక బయలుని ఏర్పాటు చేయడానికి, ఇంకా గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేయడానికి. ఇదే అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని రోడ్, డ్యామ్ కన్స్ట్రక్షన్ అని చెప్తూ అటవీ నిర్మూలన చేస్తున్నారు. ఇంకా మైనింగ్ అని కూడా మొత్తానికి నాశనం చేసేస్తున్నారు. పండించుకునేవారు పండించుకుంటే పర్వాలేదు, కానీ పెస్టిసైడ్స్ అని, ఫెర్టిలైజర్స్ అని తీసుకొస్తారు. వీళ్ళు యూజ్ చేసిన వాటర్ని దగ్గరలో ఉన్న రివర్లోకి వదిలేస్తారు. అందరూ కాదనుకోండి, కొంతమంది. ఈ రిలీజ్ అయిన వాటర్ అక్వాటిక్ లైఫ్ ఇంకా వాటర్ క్వాలిటీని డ్యామేజ్ చేస్తుంది. ఇది ఇక్కడే కాదు, చాలా ప్లేసెస్లో ఇలాగే జరుగుతుంది. ఇదే కాకుండా ఆయిల్ని తీసుకుని వెళ్ళే ట్రక్స్కి యాక్సిడెంట్ అయినా లేదా ఆయిల్ స్పిల్ అయినా ఆ ఆయిల్ వాటర్ ఇంకా వైల్డ్ లైఫ్ని డ్యామేజ్ చేస్తుంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇలాంటివి. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూస్తే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, సహారా డెజర్ట్కి ఇంకా అమెజాన్ రైన్ ఫారెస్ట్కి ఉన్న ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ లేదా ఉష్ణమండల వర్షారణ్యం నుంచి వచ్చే లాభాలు ఇంకా నష్టాలు, మనం ఏ విధంగా అమెజాన్ రైన్ ఫారెస్ట్ని నాశనం చేస్తున్నామని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. మీలాగే ఇలాంటి టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కావాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.